This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు ఆగస్ట్ 1కి సంబంధించి ఈనాడు, సాక్షి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రధానంగా మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం, డైలీ మీకు అందించడం ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, మీకు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఈ కరెంట్ అఫైర్స్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మా ప్రధానమైన ఉద్దేశం. సో అదేవిధంగా ఏకేఎస్ ఐఏఎస్ మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో మీకు కోచింగ్ను అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీకు ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్గా ఉంది. ఆన్లైన్లో డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో ఒకసారి మీరు ఈ ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో మీకు ఏకేఎస్ ఐఏఎస్ అందించే వివిధ రకాల కోర్సెస్ మరియు ఇతర మెటీరియల్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి మంత్లీ మ్యాగజైన్స్, అదేవిధంగా సబ్జెక్ట్ మెటీరియల్ అనేది మీకు కంప్లీట్గా అందుబాటులో ఉంటుంది. సో మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. సో ఇక నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ముఖ్యంగా ఈ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనము నిన్నటి క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వారిలో మారిషస్ ప్రధాని ఎవరు అని మనకి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రవీంద్ జుగ్నౌత్. సో నిన్న దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సో మారిషస్ సుప్రీంకోర్టును భారత ప్రధానమంత్రి మరియు మారిషస్ ప్రధానమంత్రి కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. సో సుప్రీంకోర్టు యొక్క నూతన భవనం ఇది. అదేవిధంగా భారత్ మరియు మారిషస్కు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు మరియు కల్చరల్ సంబంధాలు, వీటి గురించి నిన్న మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో దీనికి సంబంధించి ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి 19వ హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ మంత్రుల సమావేశము ఎక్కడ జరిగిందని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి ఇది యుఏఈలో జరిగింది ఈ సమావేశము, అబుదాబిలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు అనేది మొట్టమొదటి స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఈ సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను పూర్వాంచల్ హిమాలయాలు అని అంటారు. సో పై వాటిలో సరైన వాటిని గుర్తించడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా ఈ సెకండ్ది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇది మూడవ ఆన్సర్ అవుతుంది. సో హిమాలయాలకు సంబంధించి నిన్న ఒక నివేదిక మరియు ఒక పరిశోధన అధ్యయనానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న హిమాలయాల్లో ఈ పగుళ్ళు ఏర్పడుతున్న సందర్భంలో భూకంపాలు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉందని, సో దానికి సంబంధించి పలు అధ్యయనాలు వెలువరించడం జరిగింది. సో దానికి సంబంధించి సో మీకు ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనుక ఈ హిమాలయాలకు సంబంధించి ఒకసారి మీరు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోవాలి. హిమాలయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, అదేవిధంగా హిమాలయాల్లో ఉన్న ముఖ్యమైన పర్వత శ్రేణులు, సో ఈ హిమాలయాలలో విపత్తు పరిణామాల గురించి కూడా ఒకసారి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
సో ఇది నిన్న మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇక మనము ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం డైరెక్ట్గా. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. హౌసింగ్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి రిలీజెస్ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ నాలెడ్జ్ పార్క్. సో ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హర్దీప్ సింగ్ నిన్న అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ నాలెడ్జ్ ప్యాక్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఈ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ గురించి ఒకసారి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇన్ లైన్ విత్ ది ప్రైమ్ మినిస్టర్స్ క్లారియన్ కాల్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్, యూనియన్ క్యాబినెట్ ఆన్ July 8, 2020 approved affordable rental housing complexes as a sub-scheme under the ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకంలో ఒక ఉప పథకంగా ఈ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ అనే పథకాన్ని ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరి కోసం అంటే అర్బన్ మైగ్రెంట్స్, అంటే ఈ వలస కార్మికులు మరియు పేదవారు ఎవరైతే ఉన్నారో సో వారి కోసం ఈ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ వేకెంట్ గవర్నమెంట్ ఫండెడ్ హౌసింగ్ కాంప్లెక్స్ టు బీ కన్వర్టెడ్ టు ARHs. అంటే ప్రస్తుతము ఉన్న గవర్నమెంట్ ఫండ్ ద్వారా నిర్మించబడిన హౌసింగ్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ హౌసింగ్ కాంప్లెక్స్ని ఈ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్గా మార్చనున్నారు. అదేవిధంగా స్పెషల్ ఇన్సెంటివ్స్ లైక్ యూజ్ పర్మిషన్, 50% అడిషనల్ ఫ్యార్ ఆర్ FSI ట్యాక్స్ రిలీఫ్స్ టు బీ ఆఫర్డ్. సో దీనికోసము ఈ హౌసింగ్ కాంప్లెక్స్ ఎవరైతే నిర్మించడానికి ముందుకు వస్తారో సో వారి కోసం కొన్ని స్పెషల్ ఇన్సెంటివ్స్ని కూడా ప్రకటించడం జరిగింది. ఎక్స్పెండిచర్ ఆఫ్ 600 crore ఈజ్ ఎస్టిమేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్. సో దీనికోసం మొత్తం 600 కోట్లను కేటాయించడం జరిగింది సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి. సో 3 lakhs బెనిఫిషియర్ టు బి కవర్డ్ ఇనిషియల్లీ. సో మొట్టమొదటి దశలో దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులుగా ఈ పథకం కింద ఉండడం జరుగుతుంది. సో కాంప్లెక్సెస్ విల్ రివర్ట్ టు ULB ఆఫ్టర్ 25 years టు రీస్టార్ట్ నెక్స్ట్ సైకిల్. సో 25 years వరకు ఈ ఒప్పందం అనేది కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి ARHs విల్ బి ఇంప్లిమెంటెడ్ తో ద టూ మోడల్స్ ద్వారా ఈ అఫోర్డబుల్ రెంటెడ్ హౌసింగ్ కాంప్లెక్స్ని నిర్మించడం జరుగుతుంది. ఐదర్ బై యూటిలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఫండెడ్ వేకెంట్ హౌసెస్. సో ప్రభుత్వం ఫండ్తో నిర్మించబడిన భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలను ప్రస్తుతం ఈ ARHCగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది త్రూ ది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదేవిధంగా ఆర్ బై పబ్లిక్ ఏజెన్సీస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 years ఆర్ కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ARHs బై పబ్లిక్ ప్రైవేట్ ఎంటిటీస్ ఆన్ దేర్ ఓన్ అవైలబుల్ వేకెంట్ ల్యాండ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 years. సో ఈ ప్రభుత్వ భవనాలు కాకుండా మరొక విధంగా ఈ ప్రైవేట్ సంస్థలు మరియు పబ్లిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి తమ వంతుగా ముందుకు వచ్చి ఈ అఫోర్డబుల్ రెంటెడ్ హౌసింగ్ కాంప్లెక్స్ని నిర్మించడానికి ఆసక్తిని చూపుతున్న క్రమంలో వారికి కూడా ఈ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రెండు విధాలుగా ఈ ARHCని నిర్మించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 1.15 లక్షల సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించనుంది. సో వీటి నిర్మాణం కనుక పూర్తయిన తర్వాత కేంద్రం ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో సో ఈ కార్మికులకు తక్కువ అద్దెకు రెంట్కి ఇవ్వనుంది. సో కేంద్ర ప్రభుత్వం దాదాపు 600 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం వినియోగించడం జరిగింది. సో దీని ద్వారా మొట్టమొదటిసారిగా ఈ 3 లక్షల మందికి ఈ ప్రయోజనం అనేది కలగనుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ ఇది. సో కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ కింద సబ్ స్కీమ్గా అంటే ఉప పథకంగా ఈ తక్కువ అద్దెకు రెంట్ ఇచ్చే హౌసింగ్ కాంప్లెక్స్లను నిర్మించనుంది కేంద్ర ప్రభుత్వము. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ప్రత్యేకంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 3 రాజధానులకు రాజముద్ర అని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో ఈ సిఆర్డిఏ చట్టం రద్దు బిల్లు ఏదైతే ఉందో, సో ఈ రద్దు బిల్లులను ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్. సో దీనికి సంబంధించి ప్రస్తుతం పరిపాలన వికేంద్రీకరణ ప్రధానమైన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులను ఏర్పాటు చేయాలని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. సో ఇందులో భాగంగా దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఒక ఆమోద ముద్రను వేయడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతన శకం ఆరంభమైందని చెప్పవచ్చును ఈ నిర్ణయంతో. సో ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఈ 3 రాజధానులు అనేవి కీలకమైన పాత్రను పోషించే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు ఒకే విధంగా డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ పరిపాలన వికేంద్రీకరణ మరియు సిఆర్డిఏ చట్టం రద్దు ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఈ బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ నిన్న ఆమోదించడం జరిగింది. సో దీనిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరియు జాతీయ స్థాయిలో అనేక చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఈ నిర్ణయం అనేది గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ రాజ్యాంగం ప్రకారము అన్ని కోణాల్లో పరిశీలించి, అదేవిధంగా వివిధ న్యాయ నిపుణులతో చర్చించి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత దీనికి గవర్నర్ ఆమోద ముద్రను వేయడం జరిగింది. సో ఈ ఆమోద ముద్ర వేసిన తర్వాత విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, అదేవిధంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఒక స్టెప్ పడిందని మనం చెప్పుకోవచ్చును. సో ఒక మార్గం అనేది క్లియర్గా వచ్చేసింది దీనికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఇది ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సిఆర్డిఏ 2014 రద్దు అనేది. సో అదేవిధంగా వికేంద్రీకరణ మరియు ప్రాంతీయ సమాన అభివృద్ధి బిల్లు మరియు పాలనా వికేంద్రీకరణ బిల్లు, ఈ బిల్లుల పేర్లు అనేవి మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో మనకు ఈ రాజధాని పరిపాలనా రాజధాని అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, మరియు శాసన రాజధానిగా అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అమరావతి, మరియు న్యాయ రాజధానిగా కర్నూలు, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలుగా గుర్తింపు పొందనున్నాయి భవిష్యత్తులో. సో ఈ రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రము విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టం ప్రకారము 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును నిర్ణయించడం జరిగింది. సో ఇది చట్టంలో క్లియర్గా పేర్కొనడం జరిగింది సెక్షన్ 5 ప్రకారము. ఈ సెక్షన్ 5 అనేది గుర్తుంచుకోవాలి. సో ఈ సెక్షన్ 5 సబ్ క్లాస్ 1 ప్రకారము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడిన తేదీ నుంచి 10 సంవత్సరాలకు మించని కాలానికి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అనేది ఉంటుంది. సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 ప్రకారము ఆ కాల గడువు అనేది ముగిసిన తర్వాత, అంటే ఈ 10 సంవత్సరాల గడువు అనేది ముగిసిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది అని ఈ సెక్షన్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సెక్షన్ 6 ప్రకారము ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధాని కోసము ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఈ సెక్షన్ 6లో పేర్కొనడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ మరియు
తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాజధానికి సంబంధించిన సెక్షన్స్, అదేవిధంగా సెక్షన్ 8 కూడా గతంలో వార్తల్లోకి వచ్చింది. ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న ప్రాంతంలో ఈ పౌరుల యొక్క రక్షణ ఏదైతే ఉందో ఇది గవర్నర్దే. సో మనం ఇక్కడ సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8 అనేవి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనము దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటే సో దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అప్పుడు ఉన్న ప్రభుత్వము అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. సో దానికోసం సిఆర్డిఏని కూడా ఒక చట్టంగా రూపొందించి సిఆర్డిఏని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర రాజధానిపై సూచనలు మరియు సలహాల కోసం ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. సో రాజధానిపై సలహాలు మరియు సూచనల కొరకు 2019 సెప్టెంబర్ 13వ తేదీన రిటైర్డ్ ఐఏఎస్ జిఎస్ రావు కమిటీని ప్రభుత్వము నియమించడం జరిగింది. సో ఇందులో ఈ కమిటీ దాదాపు 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 2019వ సంవత్సరంలో తన నివేదికను సమర్పించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్రాంతాల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ పరిపాలన వికేంద్రీకరణకు ఈ కమిటీ అనేది సిఫారసు చేయడం జరిగింది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్ 29న రాష్ట్రం ఒక హై పవర్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే 2020వ సంవత్సరంలో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తన నివేదికను సమర్పించడం జరిగింది. సో ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా ఈ 2 కమిటీల నివేదికపై సుదీర్ఘంగా చర్చించి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి రాజ్యాంగపరంగా ఒకసారి మనం తీసుకుంటే ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 1B అనేది ఒకసారి మనకు చాలా ఇంపార్టెంట్, దీని గురించి చూసుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్ 197(2) సబ్ క్లాస్ B, ఈ 2 ఆర్టికల్స్ ఒకసారి మనము పాలిటీలో ఒకసారి చూసుకోవాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో ముఖ్యంగా ఈ ఆర్టికల్ 197 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 197 ప్రకారము సాధారణ బిల్లుల విషయంలో విధాన పరిషత్ అధికారాలపై కొన్ని పరిమితులను విధించడం జరిగింది ఈ ఆర్టికల్ 197 ప్రకారము. సో ఇందులో మనకు ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 1, ఈ సబ్ క్లాస్ 1లో సబ్ క్లాస్ A, B, C, అదేవిధంగా ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 2 ప్రకారము ఈ సబ్ క్లాస్ 2లో ఆర్టికల్ సబ్ క్లాస్ A, B, C అనేవి ఉన్నాయి. సో ఈ ఆర్టికల్స్ అన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ A ప్రకారము 2 సభలు ఉన్న రాష్ట్రాలలో ఒక బిల్లును శాసనసభ ఆమోదించిన తర్వాత ఆ బిల్లు ఆమోదం కోసము విధాన పరిషత్కు పంపినప్పుడు ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ A ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ప్రకారము విధాన పరిషత్ ఆ బిల్లును తిరస్కరించే అధికారం ఉంటుంది విధాన పరిషత్కు, లేదా ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 1B ప్రకారము విధాన పరిషత్తులో ఆ బిల్లును ప్రవేశపెట్టి 3 నెలలు గడిచినా కానీ ఆ బిల్లుకు విధాన పరిషత్ ఆమోదం లభించకపోతే ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ C ప్రకారము ఈ శాసనసభకు అంగీకారం కానీ కొన్ని సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణలతో ఆ బిల్లును విధాన పరిషత్ ఆమోదించడం జరగవచ్చు. సో అటువంటప్పుడు ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును ఈ విధాన పరిషత్ సూచించిన సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణలతో కానీ లేక సవరణలు లేకుండా యథాతథంగా కానీ శాసనసభ రెండవసారి ఆమోదించి దాన్ని మళ్ళీ తిరిగి విధాన పరిషత్ ఆమోదానికి పంపాలి. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 2 ప్రకారము బిల్లును ఈ రెండవసారి విధాన పరిషత్కు పంపినప్పుడు ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 2 అనేది మనకు తెలుపుతుంది. సో ఇందులో ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ B ప్రకారము విధాన
పరిషత్ అట్టి బిల్లును 1 నెల పాటు నిలిపివేయవచ్చు. సో ఆ తర్వాత ఈ 30 రోజుల వ్యవధి అనేది గనుక దాటితే ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ పరిపాలన వికేంద్రీకరణ మరియు ఈ సిఆర్డిఏ చట్టం ఏదైతే ఉన్నాయో ఈ సిఆర్డిఏ చట్టం రద్దుల బిల్లు విషయంలో కూడా ఈ ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి ప్రకారమే దీనిని ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో విధాన పరిషత్ అంటే శాసన మండలి ఏదైతే ఉందో ఈ శాసన మండలి ఏదైనా ఒక బిల్లు ఈ సాధారణ బిల్లును గరిష్టంగా 4 నెలల వరకు మాత్రమే వాయిదా వేసే అవకాశం ఉంది. సో ఆ 4 నెలల తర్వాత అంతిమంగా శాసనసభ తీసుకున్న నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని మన రాజ్యాంగంలో క్లియర్గా పేర్కొనడం జరిగింది. సో ఇది ఎక్కడ ద్విసభ ఉన్న రాష్ట్రాలలో మాత్రమే ఈ ఆర్టికల్స్ అనేవి అప్లై అవుతాయి. అంటే ఎగువ సభ మరియు దిగువ సభ ఏదైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఆర్టికల్ 197 ప్రస్తావన అనేది ఉంటుంది. సో మనకు మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాజ్యాంగపరంగా ఈ ద్విసభ విధానం ఏదైతే ఉందో ఈ విధానం ఉన్న రాష్ట్రాలలో ఈ సాధారణ బిల్లుకు చెందిన ఆమోద ప్రక్రియలో శాసనసభకు మరియు శాసన మండలికి మధ్య ఒకవేళ ఎటువంటి వివాదం తలెత్తినా కానీ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగంలో ఎటువంటి విధానాన్ని ఇక్కడ పేర్కొనబడలేదు. సో ఈ బిల్లుల విషయంలో ఇరు సభల మధ్య ఏదైనా సందిగ్ధత ఏర్పడినప్పుడు ఇరు సభలను సమావేశే అవకాశం అనేది రాజ్యాంగ ప్రకారము లేదు అని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఈ సాధారణ బిల్లులకు సంబంధించి శాసన మండలి ఒకవేళ ఆమోదించకపోయినా శాసనసభ ఆమోదిస్తే బిల్లు చట్టరూపం దాల్చేందుకు గవర్నర్ ఆమోదానికి పంపబడుతుందని మనకు రాజ్యాంగంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నర్ ఆమోదానికి పంపిన తర్వాత ఈ బిల్లుపై గవర్నర్ సంతకం చేయవచ్చు. సో ప్రస్తుతం ఈ 2 బిల్లుల విషయంలో కూడా ఇదే జరిగింది. సో ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనల మేరకు శాసన వ్యవస్థ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఈ బిల్లులను ఆమోదించడంతో జూలై 18వ తేదీన గవర్నర్ వద్దకు పంపడం జరిగింది. గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించడంతో 3 రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని మనం చెప్పుకోవచ్చును. ఇది మనకు ఈ టాపిక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్కి సంబంధించి. సో ఆర్టికల్ 197కి సంబంధించి అదేవిధంగా గవర్నర్ యొక్క అధికారాలకు సంబంధించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా మనకు సంబంధించి సాధారణ బిల్లులు మరియు ద్రవ్య బిల్లులకు సంబంధించిన తేడాలు కూడా ఒకసారి మీరు పాలిటీలో చూసుకోవాలి. సో ఇక్కడ మరొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దక్షిణాఫ్రికా నమూనాను అనుసరించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ దక్షిణాఫ్రికా రాజధానులు కనుక ఒకసారి మనం గమనిస్తే ఈ దక్షిణాఫ్రికాలో పరిపాలన రాజధానిగా ప్రిటోరియా ఉంది మరియు శాసన రాజధానిగా కేప్ టౌన్ ఉంది మరియు న్యాయ రాజధానిగా బ్లూమ్ ఫౌంటైన్ అనేవి ఉన్నాయి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పరిపాలన రాజధాని, శాసన రాజధాని మరియు న్యాయ రాజధానిగా వర్గీకరించడం జరిగింది. కనుక దీంతో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రాజధానుల పేర్లు అనేవి గుర్తుంచుకోవాలి. సో ఇవి మనకు మ్యాచ్ ద పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ దీనిపై సంతకం చేసిన తర్వాత సిఆర్డిఏ స్థానంలో ఏఎంఆర్డిఏ రానుంది. సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ సిఆర్డిఏ రద్దు బిల్లును గవర్నర్ ఆమోదించడంతో ఇక ఈ సిఆర్డిఏ సంస్థ అనేది ఉండదు. సో ఈ సిఆర్డిఏ సంస్థ స్థానంలో ఏఎంఆర్డిఏ రానుంది. అంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు దీన్ని.
ఈ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని ఏ స్థానంలో ఏర్పాటు చేశారంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో ఈ ఏఎంఆర్డీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిఆర్డిఏ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యకలాపాలన్నికపై ఏఎంఆర్డీఏ నిర్వహిస్తుంది. సో ఇందులో పనిచేసే ఉద్యోగులంతా ఇప్పుడు ఈ ఏఎంఆర్డీఏలోనే భాగంగా ఉంటారు. సో భూ సమీకరణ సహా రాజధాని వ్యవహారాలు మొత్తం ఈ ఏఎంఆర్డీఏ నిర్వహిస్తుంది. సిఆర్డిఏ చేసుకున్న అగ్రిమెంట్లు కాంట్రాక్టులపై ఇకపై ఈ ఏఎంఆర్డీఏ కిందకు రావడం జరుగుతుంది. కృష్ణా గుంటూరు జిల్లాలో ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్న ప్రాంతం అంతా ఏఎంఆర్డీఏ కిందకు వస్తుంది. ఈ ఏఎంఆర్డీఏ కిందకు వచ్చే జిల్లాలు కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు. అదేవిధంగా రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఈ ఏఎంఆర్డీఏ కృషి చేయడం జరుగుతుంది. సో ఈ 2014వ సంవత్సరంలో అప్పట్లో ఈ రాజధాని ఏర్పాటు కోసం ఈ సిఆర్డిఏను ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్న విజిటిఎం దీన్నే ఊడా అని అంటారు. సో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో ఈ సిఆర్డిఏను ఏర్పాటు చేయడం జరిగింది 2014వ సంవత్సరంలో. సో ఇప్పుడు ఈ విజిటిఎం ఏదైతే ఉందో సో ఇది కూడా ఇప్పుడు ఏఎంఆర్డీఏగా కొత్త రూపం దాల్చనుంది. సో ఇవన్నీ మనకు ఈ పాయింట్స్ అన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సో ఇక మరొక అంశం చూద్దాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానులకు సంబంధించి 3 కమిటీలను నియమించడం జరిగింది. సో ఈ 3 కమిటీలు ఒకటి జిఎన్ రావు కమిటీ మరియు శివరామకృష్ణన్ కమిటీ, బోస్టన్ కమిటీ. ఈ 3 కమిటీలో ఏమేం చెప్పారనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో పరిపాలన వికేంద్రీకరణలో రాష్ట్రం సర్వ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా సమగ్ర అభివృద్ధి అంటే ఒకే చోట మహానగరాలు నిర్మించడం సరికాదు అని రక్షిత తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన కర్తవ్యమని, ఈ రాజధాని యొక్క పరిపాలన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను పూర్తిగా రూపుమాపవచ్చని ఈ కమిటీలు నిర్ణయించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలను మనం ఒకసారి చూసుకుందాం. సో మొట్టమొదటిసారిగా ఈ శివరామన్ కృష్ణన్ కమిటీకి సంబంధించిన సమాచారం చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన పర్యటన చేసి అనేక అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కమిటీ చేసిన సిఫారసులు కనుక ఒకసారి మనం గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెవెన్యూ లోటు అనేది చాలా ఎక్కువగా ఉన్న సందర్భంలో ఒక అతిపెద్ద రాజధానిని ఏర్పాటు చేయడం అనేది సరైన చర్య కాదు అని ఈ కమిటీ అనేది చెప్పింది. ఎందుకంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెవెన్యూ లోటు అనేది తెలంగాణ రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. సో ఇటువంటి సమయంలో దీనికి ఇంత పెద్ద రాజధానిని ఏర్పాటు చేస్తే ఎక్కువగా బడ్జెట్ను కేటాయించాల్సిన అవసరం ఉంది. సో రెవెన్యూ లోటు ఉన్న ఈ సందర్భంలో దీనికి బడ్జెట్ను కేటాయించడం సాధ్యం కాని సందర్భం కనుక ఇటువంటి పెద్ద రాజధానిని ఏర్పాటు చేయడం సరైంది కాదని, సో దీనికి ఆర్థికంగా రాష్ట్రంపై ఎక్కువ భారం పడుతుందని ఈ శివరామకృష్ణన్ కమిటీ చెప్పడం జరిగింది. సో ఈ అధికార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థలను వికేంద్రీకరించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి మరియు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. సో ఈ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల ప్రజలకు ఈ పరిపాలనా వ్యవస్థలు అనేవి అందరికీ అందుబాటులో ఉండాలని ఈ కమిటీ ఈ సూచనను చేయడం జరిగింది. సో దీనినే
వికేంద్రీకరణ అని అంటారు. సో శాసనసభ సచివాలయం ఎక్కడ ఉంటాయో హైకోర్టు అక్కడే ఉండాలనే రూల్ ఏమీ లేదని, హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరొక ప్రాంతంలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయవచ్చని ఈ కమిటీ చెప్పడం జరిగింది. సపోజ్ ఇప్పుడు హైదరాబాదులో హైకోర్టును కనుక తీసుకుంటే ఈ హైదరాబాద్ రావడానికి మిగతా జిల్లాల ప్రజలు చాలా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి మిగతా జిల్లాలలో ఈ హైకోర్టు బెంచ్ను కనుక ఏర్పాటు చేస్తే ఆయా జిల్లాల ప్రజలకు ఈ హైకోర్టు బెంచ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేవలం అమరావతిలోనే ఈ హైకోర్టును ఏర్పాటు చేయడం వలన చాలా దూరంగా ఉన్న శ్రీకాకుళం మరియు విజయనగరం వంటి ప్రాంతాల నుంచి, అదేవిధంగా ఇటు కర్నూలు మరియు అనంతపురం ప్రాంతాల నుంచి ఈ హైకోర్టు పనుల కోసం ఈ అమరావతికి రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే దగ్గర అంటే మనకు ఈ శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, సో ఈ జిల్లాల పరిధిలో ఒక హైకోర్టు బెంచ్ను, అదేవిధంగా రాయలసీమకు సంబంధించి కడప, కర్నూలు, ఈ అనంతపురం జిల్లాలకు సంబంధించి అక్కడ ఒక హైకోర్టు బెంచ్ను, అదేవిధంగా ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి మరొక హైకోర్టు బెంచ్ను, సో ఈ విధంగా హైకోర్టు బెంచ్లను ఏర్పాటు చేసిన క్రమంలో ఈ హైకోర్టు బెంచ్ అనేది ఆయా జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ కమిటీ అనేది చెప్పడం జరిగింది. మరియు విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే ఈ విజయవాడ, గుంటూరు మధ్య అతి సారవంతమైన భూములు ఉన్నాయి. సో ఇక్కడ అనేక రకాల పంటలు అనేవి పండిస్తున్నాయి. సో సంవత్సరానికి 3 పంటలు పండే అతి సారవంతమైన భూములు ఈ విజయవాడ మరియు గుంటూరు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీని ద్వారా వ్యవసాయ రంగము తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు ఇక్కడ రాజధానిని కనుక ఏర్పాటు చేస్తే. ఎందుకంటే ఈ పంటలు పండే ఈ సారవంతమైన భూములను కంప్లీట్గా ఒక రాజధాని ప్రాంతంగా డెవలప్ చేసే క్రమంలో అక్కడ ఉన్న పంటలను మొత్తం నాశనం చేసి భవంతులను కట్టే సందర్భం ఉంటుంది. కాబట్టి పంటలు చాలా మేరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది ఒక పెద్ద తీవ్రమైన విఘాతం అవుతుందని ఈ కమిటీ చెప్పడం జరిగింది. సో వ్యవసాయ రంగం కనుక ఒకసారి దెబ్బతింటే ఆ వ్యవసాయ రంగం యొక్క ప్రభావం అనేది ఇతర రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపి ఆర్థిక వ్యవస్థ మీద ఒక ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెవెన్యూ లోటుగా ఉన్న సందర్భంలో మరింత ఆర్థిక వ్యవస్థ ప్రతికూలత ఏర్పడే సందర్భం ఉందని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మరియు పర్యావరణానికి కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న ఈ సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ, గుంటూరు మధ్య ఈ భూగర్భ జలమట్టం ఏదైతే ఉందో ఈ భూగర్భ జలమట్టం చాలా ఎక్కువగా అంటే చాలా పైన ఉంటుందని చెప్పవచ్చును ఈ ప్రాంతాలలో. సో ఇక్కడ భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కాబట్టి సో ఇక్కడ ఉన్న నేలల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం అనేది ఈ ప్రాంతంలో నిర్మించడం సాధ్యం కాదు అని కమిటీ చెప్పింది. నెక్స్ట్ జిఎస్ రావు కమిటీ ఏం చెప్పిందో చూద్దాం. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని. సో ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం చదువుకుంటాం ఈ శ్రీబాగ్ ఒప్పందానికి సంబంధించి. ఈ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము అప్పుడు కర్నూలు రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఈ ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. శ్రీబాగ్ ఒప్పందంకి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సో వీరి యొక్క సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగో ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సమస్య ఉండదని ఇక్కడ ఈ కమిటీ చెప్పడం జరిగింది. అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు ఇక్కడ వద్దు అని ఈ కమిటీ చెప్పింది. సో మనకు శివరామన్ కృష్ణన్ కమిటీ కూడా సో ఇక్కడ ఉన్న ఈ నదీ పరివాహక ప్రాంతాలు విజయవాడ, కృష్ణుడు ఇక్కడ నది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ భారీ నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పడం జరిగింది. సేమ్ జిఎస్ రావు కమిటీ కూడా అదే చెప్పింది.
సో అమరావతిలో ఉన్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నాయి కావడంతో వీటిని మార్చి ఉన్న వనరులతోటే మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి అని ఈ కమిటీ చెప్పడం జరిగింది. సో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత కూడా ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేయాలి. మరియు అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. సో ఈ రాజధానికి సంబంధించి భూముల నుంచి రైతుల నుంచి కొన్ని వేల ఎకరాల భూములను సేకరించడం జరిగింది. సో రైతులు ఇప్పుడు తమ భూములు తమకు కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ భూములను రైతులకు ఇవ్వాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. సో రాష్ట్రంలోని విశాలమైన తీర ప్రాంతంతో పాటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పింది. రాయలసీమ నిర్మాణంలో ఈ సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అక్కడ పూర్తి చేయాలని చెప్పింది. ఎందుకంటే రాయలసీమలో కరువు కటకాలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సాగునీటి ప్రాజెక్టులకు మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి సో వీటిని త్వరగా పూర్తి చేయాలని ఈ కమిటీ చెప్పడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఉన్న జల వనరులు ఏవైతే ఉన్నాయో సో వీటిని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలని చెప్పింది. సో ఇక బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. సో ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉంటేనే ప్రాంతీయ సమాన అభివృద్ధి సాధ్యం అవుతుందని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది ఒక దగ్గరనే కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలలో వికేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉందని ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చెప్పడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. చాలామంది ప్రజలు తమ యొక్క మండలం దాటి సచివాలయానికి రారు. సో వీరికి చాలా ఖర్చుతో మరియు వ్యయ ప్రయాసాలతో కూడిన పని కాబట్టి సో ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మరియు గ్రామ వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవి మరియు సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను ప్రస్తుతం గ్రామ వాలంటీర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం లేదని ఈ కమిటీ చెప్పింది. ఇక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పు అనేది ఇప్పటికీ 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. సో గత ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి 80,000 కోట్ల నుంచి 1.20 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయాలి. సో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది చాలా భారంతో కూడుకున్న పని అని ఈ కమిటీ చెప్పడం జరిగింది. నెక్స్ట్, అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95% పైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్న తరుణంలో. సో ఇందుకోసం ఈ అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 8,000 కోట్ల నుంచి 9,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇంతలా అప్పు చేయడం వలన ఈ లక్షల కోట్లను అప్పు తీసుకురావడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా కార్యక్రమాలు అంటే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల అమలుకు నిధులు సమకూరే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో అమరావతి నగరంలో ఈ 1,00,000 కోట్లను ఖర్చు చేసే బదులు మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఈ సాగునీరు మరియు తాగునీరు అందించేందుకు వివిధ ప్రాజెక్టులకు ఆ ఖర్చును మళ్లిస్తే అక్కడ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని ఈ కమిటీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాజెక్టులకు పేర్లు సంబంధించి పోలవరం మరియు బొల్లాపల్లి మరియు బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మరియు రాయలసీమ సాగునీటి కాలువల వెడల్పు కోసం ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులను ఖర్చు చేస్తే సో
ఈ నిధుల ద్వారా వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెంది పెట్టుబడి అనేది తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటిపైన ఎక్కువగా ఖర్చు చేయాలని ఈ కమిటీ తీర్పు చెప్పడం జరిగింది. సో మరియు ప్రపంచవ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు మనం గమనిస్తే దాదాపు 30కి పైగా ఈ గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలను చేపట్టడం జరిగింది. సో వీటి యొక్క నిర్మాణాన్ని కనుక గమనిస్తే అవన్నీ విఫలం చెందడం జరిగింది కనుక ఈ ప్రయోగం అనేది విఫల ప్రయోగం అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ కమిటీ. సో ఇది టోటల్గా ఓవరాల్గా ఇది కమిటీ యొక్క అభిప్రాయాలు ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోవాలి, ఏ కమిటీ ఏమేమి చెప్పింది అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కమిటీ యొక్క అభిప్రాయాలను మనం మెయిన్స్లో రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇందులో ఉన్న పాయింట్స్ అనేవి ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ప్లాస్మా దాతలకు 5,000 అందించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇందులో కోవిడ్కి సంబంధించి COVID-19 నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించడం జరిగింది. సో అందులో భాగంగా ఈ ప్లాస్మా దాతలు ఎవరైతే ఉన్నారో సో ఈ ప్లాస్మా దాతలు ముందుకు వచ్చే వరకు 5,000 రూపాయలను ఇవ్వాలని ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. బాలలు మహిళల భద్రతకు రక్షాబంధన్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురానుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బాలలు మహిళల భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ మరియు సిఐడి విభాగం సంయుక్తంగా రూపొందించిన రక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 3వ తేదీన ప్రారంభించనున్నారు. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పోలీస్ శాఖ మరియు సిఐడి విభాగం సంయుక్తంగా అనేది ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 విభాగాలు కలిసి రూపొందించిన పథకము రక్షాబంధన్ అనే కార్యక్రమం. ఇది దేనికోసం అంటే బాలలు మరియు మహిళల యొక్క భద్రత కోసం ఈ రక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టు నెల ఏదైతే ఉందో దీనిని ఆంధ్రప్రదేశ్ సిఐడి సైబర్ వింగ్ సైబర్ సేఫ్టీ నెలగా ప్రకటించడం జరిగింది. ఈ సైబర్ సేఫ్టీ నెలగా ఆగస్టు నెలను ప్రకటించడం జరిగింది. సో మరొక అంశం, ప్రస్తుతం COVID-19 విస్తరిస్తున్న సందర్భంలో పాఠశాలలు తెరవడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో విద్యార్థుల ముంగిట్లోకే స్కూల్ని తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో విద్యా వారధి అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థ ప్రణాళిక మొత్తాన్ని చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో ఈ లోటును తీరుస్తూ విద్యార్థులకు చదువు వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టిందని, సో అందులో భాగంగానే ఈ విద్యా వారధి వాహనాలను ప్రారంభించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పడం జరిగింది. సో సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ SCRT మరియు రాష్ట్ర విద్యా పరిపాలన శిక్షణ సంస్థ CMAT సంయుక్తంగా రూపకల్పన చేసిన విద్యా వారధి వాహనాలను ప్రారంభించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాలి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. SCRT మరియు CMAT సంయుక్తంగా రూపొందించిన ఈ విద్యా వారధి వాహనాలు. ఇక ఈ చైనాకు సంబంధించిన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. సొంత నావిగేషన్ వ్యవస్థను చైనా రూపొందించుకోవడం జరిగింది. ప్రస్తుతం అమెరికాకు చెందిన ప్రఖ్యాత నావిగేషన్ వ్యవస్థ అయిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPSకు దీటుగా చైనా సొంతంగా బేడో 3 నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను ప్రారంభించడం జరిగింది. ఈ బేడో 3 నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను ప్రారంభించింది చైనా, ఇది గుర్తుంచుకోవాలి.
సో చైనా తన మిలిటరీకి మరియు ముఖ్యంగా క్షిపణి ప్రయోగాల ప్రత్యేక నావిగేషన్ అవసరాలను ఈ బీడీఎస్ తీర్చనుంది. సో ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఈ నావిగేషన్ వ్యవస్థలు ఉన్నప్పటికీ అమెరికాకు చెందిన ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని చాలా ఎక్కువ మంది వినియోగించడం అనేది జరుగుతుంది. రష్యాకు వచ్చేసి గ్లోనాస్ మరియు యూరోపియన్ యూనియన్కు గెలీలియో అనే జీపీఎస్ వ్యవస్థలు ఉన్నాయి. సో భారత్ కూడా సొంతంగా నావిక్ అనే పేరుతో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ నేమ్స్ అన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఏ దేశాలకు చెందినవి అనేది, ఇవన్నీ నావిగేషన్ వ్యవస్థలు ఆయా దేశాలకు చెందినవి. సో ప్రస్తుతం చైనా అనేది తన సొంత నావిగేషన్ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్, జాతీయ క్రీడా పురస్కారాల కమిటీలో సెహ్వాగ్ మరియు సర్దార్. సో జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఈ సెలెక్షన్ కమిటీలో దాదాపు మొత్తం 12 మంది సభ్యులు ఉండడం జరుగుతుంది. సో ఇందులో వీరేంద్ర సెహ్వాగ్తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అయిన సర్దార్ సింగ్లకు కూడా స్థానం కల్పించడం జరిగింది. సో ఈ కమిటీ ప్రధానంగా జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇది. సో ఇందులో సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జస్టిస్ ముకుందం శర్మను ఏ ప్యానెల్ చైర్మన్గా నియమించడం జరిగింది. సో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుందకం శర్మ. సో ఇక నెక్స్ట్ టాపిక్ మనం ఇక్కడ తీసుకుంటే, వ్యవసాయ పరికరాలపై 40% రాయితీ అనే మనకి ఇక్కడ ప్రధానమైన వార్త ఉంది. సో ఉత్పత్తిదారుల సంఘాలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘాలకు 40% రాయితీని కల్పిస్తూ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దీనికోసం ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది ఈ సంఘాలకు. సో పరికరం విలువకు సంబంధించి 40% రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో పరికరం విలువలో 10% నిధులను సంఘాలు సమకూర్చుకుంటే బ్యాంకులు 50% రుణం అందిస్తాయి. మిగిలిన 40% రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. ఈ పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. సో ఈ వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సహించేందుకు ఈ ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు ఈ సంఘాలకు రాయితీపై పరికరాల పంపిణీకి నిధులను కూడా కేటాయించడం అనేది జరిగింది. సో కనిష్టంగా 12 లక్షల నుంచి 15 లక్షలు, గరిష్టంగా 1.20 కోట్ల నుంచి 1.30 కోట్ల వరకు ఈ ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు రుణంగా మంజూరు చేయనుంది. సో ఒకసారి ఈ యాంత్రిక పరికరాలను కొన్న తర్వాత రాయితీపై ఏవైతే ఈ సహకార సంఘాలకు ఉంటాయో, సో ఇవి ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న ఇతర రైతులకు ఈ పరికరాలను అద్దెకు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఒక గ్రామంలో ఒక సంఘానికే రాయితీపై రుణాన్ని అందించనున్నారు. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. విశాఖ విజయీభవ. ఇది విశాఖపట్నానికి సంబంధించిన సమాచారం ఇది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అభివృద్ధి చెందిన క్రమంలో సో దీనిని రాజధానిగా చేయాలని నిర్ణయించడం జరిగింది. 3 రాజధానిలో భాగంగా ఈ విశాఖపట్నం ఒక రాజధానిగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది విశాఖపట్నానికి సంబంధించిన మ్యాప్ ఇది. సో ఇటు పక్కన ఒడిస్సా, ఇటు విజయనగరం, ఇటు బే ఆఫ్ బెంగాల్, ఇటు ఈస్ట్ గోదావరి జిల్లాలో దీనికి సరిహద్దులుగా ఉన్నాయి విశాఖపట్నానికి. సో ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాలు సో దేశాన్ని నడిపే శక్తి కేంద్రాలు అని. సో ఈ నగరాల జాబితాలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు తీసుకుంటే ముందుగా మనకు విశాఖపట్నం కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విశాఖపట్నం అనేది చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పుకోవచ్చును మనము. సో ఇది నివాస యోగ్యపరంగా మరియు ఇక్కడ ఉన్న విశాలమైన సువిశాల సముద్ర తీరం పరంగా చూసుకుంటే
సో ఇది అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఈ నగరాన్ని ప్రస్తుతం ఎంపిక చేసుకోవడం జరిగింది. సో 1872లో కేవలం 6 చదరపు మైళ్ళలో విస్తరించిన ఈ విశాఖ నగర జనాభా కేవలం 32,500 మాత్రమే ఉండేది. సో 1955లో ఈ విస్తీర్ణం అనేది 12 చదరపు మైళ్ళకు చేరుకోగా జనాభా అనేది 4 రెట్లు పెరుగుతూ 1.20 లక్షలకు చేరుకోవడం జరిగింది. అంటే 1955 అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అని చెప్పుకోవచ్చును. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1955లో దాదాపు 1.20 లక్షల జనాభా అనేది ఉంది. సో ఆ క్రమంగా పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ విశాఖ తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ ఈ తీర ప్రాంతం అభివృద్ధి కూడా మెల్లమెల్లగా అభివృద్ధి చెందిన క్రమంలో దాదాపు ఈ విశాఖ నగరం అనేది 625 చదరపు కిలోమీటర్లుగా విస్తరించడం జరిగింది. ప్రస్తుతం 20 లక్షల జనాభా అనేది ఈ విశాఖపట్నంలో ఉంది. సో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ విశాఖ నగరాన్ని మనము సెలెక్ట్ చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది చెప్పుకోవడానికి ద్వితీయ శ్రేణి నగరమే అయినప్పటికీ ఇతర మహానగరాలతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు మరియు అనేక ఆధునిక సౌకర్యాలు అనేవి ఈ విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి సో ఇది భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో వాతావరణ పరంగా చూసుకున్నా కానీ ఈ విశాఖపట్నం బెస్ట్ సిటీ అని ప్రూఫ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మోడరేట్ వాతావరణం ఉంటుంది. సో ఎండాకాలంలో విపరీతమైన ఎండ అనేది ఉండదు. సో వేసవిలోను విశాఖలో ఉష్ణోగ్రతలు కనుక తీసుకుంటే దాదాపు 38 నుంచి 42 మధ్యలోనే ఉంటాయి. సో మచిలీపట్నము, కాకినాడ ఈ తీరాలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఎక్కువగా తుఫాన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. సో విశాఖపై అటువంటి ప్రభావం అనేది లేదు. సో ఇక్కడ తుఫాన్లు తీరం దాటం అనేది చాలా తక్కువగా జరిగింది కాబట్టి సో వాతావరణ పరంగా ఈ విశాఖపట్నం అనేది చాలా బెస్ట్ అని తీసుకోవడం జరిగింది. సో భౌగోళిక పరిస్థితుల పరంగా ఈ తుఫాన్లు ఒడిశా వైపు కానీ మరియు కాకినాడ, మచిలీపట్నం వైపు కానీ తరలిపోవడం జరుగుతుంది. 2014వ సంవత్సరంలో ఏర్పడిన హుద్హుద్ మినహా ఏ తుఫాను ఈ విశాఖ పట్టణ తీరాన్ని తాకలేదు అని గతంలో మనకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈ విశాఖ పట్టణము ఈ వాతావరణ పరంగా బెస్ట్ సిటీ అని చెప్పుకోవచ్చును. నెక్స్ట్ విజయనగరానికి సంబంధించిన సమాచారం ఇది. సో ఇది విశాఖపట్నానికి ఆనుకొని ఉంటుంది ఈ విజయనగరం. సో ప్రస్తుతము విశాఖపట్నము ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధానిగా ఏర్పడుతున్న క్రమంలో ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో ఈ విజయనగరానికి తూర్పున శ్రీకాకుళము, దక్షిణము మరియు పశ్చిమాన విశాఖపట్నం జిల్లాలు, వాయువ్యంలో ఒడిశా రాష్ట్రము మరియు ఆగ్నేయంలో బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. సో 1979లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కలుపుకొని ఈ విజయనగరం జిల్లా అనేది ఏర్పడింది. సో ఈ జిల్లా యొక్క మొత్తం విస్తీర్ణం 6,539 చదరపు కిలోమీటర్లు. సో దాదాపు 23 లక్షల మంది జనాభా అనేది ఈ విజయనగరంలో ఉన్నారు. సో ఇక్కడ అక్షరాస్యత అనేది కొంతవరకు తక్కువగానే ఉంటుంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో. సో 68% ఎక్కువగా ఈ వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా ఇది అని చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ విశాఖపట్నానికి ఆనుకొని ఉన్న సందర్భంలో ఎక్కువగా ఈ విజయనగరం జిల్లాపై అభివృద్ధి అనేది దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫీ జులుం ఆపే విధానం లేదని ప్రస్తుతం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించిన సందర్భంలో సో మనము దీని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి ఒకసారి తెలుసుకుంటే ఈ ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజులకు సంబంధించి ఎటువంటి ప్రస్తావనను ఈ నూతన విద్యా విధానంలో పేర్కొనలేదు. సో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఎటువంటి పరిష్కారాన్ని ఈ జాతీయ నూతన విద్యా విధానం చూపలేదని ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో పాఠశాల విద్యలో ఈ ఫీజుల గురించి ఏముందని ఒకసారి మనం చూస్తే ఈ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే రాష్ట్ర పాఠశాలలు
ప్రమాణాల సాధికార సంస్థ అని ఉంటుంది. సో దీనికి తమ యొక్క పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు మరియు ఆర్థిక లావాదేవీల వివరాలను సమర్పించాలి. సో వీటిని ఈ సంస్థ ఒక వెబ్సైట్ ద్వారా బహిరంగపరుస్తుంది. సో ఈ యాజమాన్యాలు వెల్లడించే వివరణలపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ సంస్థకు. సో విద్యార్థుల అభిప్రాయాలను కూడా ఆన్లైన్ ద్వారా అధికారులు తరచూ సేకరించడం అనేది జరుగుతుంది. మరియు విద్య యొక్క నాణ్యత కోసం కృషి చేసే దాతలను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ సంస్థ. అయితే ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రైవేటు పాఠశాలల ఫీజులను పెంచకుండా నియంత్రించే అవకాశం మాత్రమే ఉంది. కానీ ఈ డైరెక్ట్గా ఈ ప్రైవేటు పాఠశాలలు విధించే ఫీజులు ఏవైతే ఉన్నాయో సో వాటిపై ఎటువంటి చర్యను తీసుకునే అవకాశం అనేది లేదు. సో దీనిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రైవేటు పాఠశాలలు ఈ ఫీజులపై. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఉపాధ్యాయులకు బోధనేతర విధులు వద్దని ప్రధానంగా ఇక్కడ నూతన విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. సో ఈ పాఠశాల విద్యాశాఖ ఏదైతే ఉందో ఈ పాఠశాల విద్యాశాఖ ఈ విధి విధానాల రూపకల్పనకు మాత్రమే పరిమితం అవుతుందని, సో రాష్ట్రంలో కొత్తగా పాఠశాల ప్రమాణాల ప్రాధికారిక సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇకపై పనితీరు ఆధారంగా ఈ పాఠశాలలకు అక్రిడియేషన్ విధానం అనేది అమలు కానుంది. సో ఈ నూతన విద్యా విధానం ప్రకారము ఉపాధ్యాయులను బోధనేతర వ్యవహారాల కోసం ఉపయోగించకూడదు అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రత్యేక పరిస్థితులు మినహా మిగతా విషయాల ఆధారంగా వారిని బదిలీ చేసే అవకాశం అనేది లేదు. మరియు ఉపాధ్యాయులకు ఈ 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్స్ ఏదైతే ఉందో ఈ ఇంటిగ్రేటెడ్ బీఈడి కార్యక్రమం అమల్లోకి వస్తుంది. సో ఈ టీచర్స్ ప్రతి సంవత్సరము కనీసం 50 గంటల పాటు ఈ వృత్తి నైపుణ్య శిక్షణను పూర్తి చేయాలి. సో కస్తూరి రంగన్ సిఫారసు మేరకు ప్రతి ఆవాస ప్రాంతంలో ఒక పాఠశాల అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. సో 2016-17 లెక్కల ప్రకారము ప్రాథమిక పాఠశాలలో ఒక్కో తరగతికి సగటున 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సో ఇటువంటి చిన్న పాఠశాలను నిర్వహించడం ఆర్థికంగా ఇబ్బందికరం కనుక చిన్న పాఠశాలను కలిపి ఒక చోట ఒక స్కూల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని ఈ నూతన విధానం సిఫారసు చేయడం జరిగింది. సో దీని ప్రకారము ఒక్కొక్క స్కూల్ కాంప్లెక్స్లో ఒక మాధ్యమిక పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలలో ఉండాలి. అదేవిధంగా ఈ స్కూల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో సో దీనికి 5 నుంచి 10 కిలోమీటర్లలో అంగన్వాడీలను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ ఈ విధానంలో రూపొందించడం జరిగింది. సో ఇక ఈరోజు ఈనాడులో వచ్చిన ఎడిటోరియల్ చూద్దాం. విపత్తులపై జాతీయ వ్యూహం అని. సో ప్రస్తుతం కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విపత్తులకు సంబంధించి ఈ వార్త అనేది ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతము దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్కువగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని, సో ఈ వ్యవసాయ రంగంపై ఏర్పడుతున్న విపత్తులలో ఈ వాతావరణ పరంగా ఏర్పడే వరద విపత్తులు, అతివృష్టి, అనావృష్టి అనే విపత్తులకు సంబంధించి ఈ ఎడిటోరియల్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో ఒక పక్కన ఎక్కువగా వర్షాలు పడుతున్న సందర్భము, సో మరొక పక్కన చూసుకుంటే ఎక్కువగా వరదలు ఈ కరువు కాటకాలు ఏర్పడిన సందర్భం. సో ఇటువంటి భిన్న కోణాలు ఉన్న భారతదేశంలో ఈ విపత్తులకు సంబంధించి ఒక జాతీయ కోణంలో ఆలోచించి ఒక వ్యూహాన్ని తయారు చేయాలని ఈ ఆర్టికల్ మనకు ప్రధానంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అస్సాం, బీహార్లలో వరదలు దాదాపు 58 లక్షలకు మంది పైగా ఈ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సందర్భం ఉంది. సో మరొక కోణంలో ఇక్కడ పంటలు కూడా విధ్వంసం జరిగిన సందర్భం. అదే కేరళ రాష్ట్రాన్ని కనుక చూసుకుంటే ఈ జూలై మాసంలో దాదాపు 40% మేర వర్షపాతం అనేది క్షీణించడం జరిగింది. అంటే ఒక పక్కన వరదలు ఎక్కువగా వస్తున్న సందర్భం, మన పక్కన వర్షపాతం అనేది తగ్గుతున్న సందర్భం అనేది ఉంది. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సాలో దాదాపు
ఈ లోటు వర్షపాతం అనేది ఉంది. సో ఇటువంటి విభిన్నమైన తరహాలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం అనేది ఉంది. సో ఈ ఉత్తరప్రదేశ్ జిల్లాలో గనక తీసుకుంటే దాదాపు ఇక్కడ ఉన్న 75 జిల్లాల్లో 28 జిల్లాలు కరువు కోరల్లో ఉన్నాయని, సో వాననీటి కోసం ఈ జిల్లాలు ఎదురు చూస్తున్నాయని మరొక కోణం ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 220 దాకా జిల్లాలు సరైన వర్షాలకు నోచుకొని దుస్థితి ఉన్న సందర్భంలో అక్కడ కరువు కటకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, సో ఇది కూడా ఒక రకమైన విపత్తు అని, సో దీనిని ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దాదాపు మన దేశంలో ఉన్న జీవనదులు మరియు ఇతర నదులు మొత్తం 450 దాకా నదులు ప్రవహించే భారతదేశంలో సో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న సందర్భంలో ఈ జలవనరుల సంరక్షణ కోసం మరింత పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ మ్యాప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇవి భారతదేశంలో ఉన్న మొత్తం నదుల వ్యవస్థకు సంబంధించిన మ్యాప్ ఇది. సో ఈ భారతదేశానికి సంబంధించి మొత్తం ఉన్న ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా ఈ నీటి సమస్యను అధిగమించే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి గతంలో ప్రభుత్వము ఈ నదుల అనుసంధానానికి సంబంధించి ఒక జల అభివృద్ధి పథకాన్ని ప్రకటించడం జరిగింది. అతిపెద్ద నదులైన గంగా మరియు బ్రహ్మపుత్ర ఈ నదీ జలాల ప్రవాహాన్ని అనుసంధానం చేయడం ద్వారా ఈ పరివాహక ప్రాంతాలలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఈ నీటి సమస్యను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా ఒక చోట అనావృష్టి మరియు ఒక చోట అతివృష్టి ఇటువంటి పరిస్థితులు తలెత్తే సందర్భం అనేది ఉండదు భవిష్యత్తులో. కనుక ఈ నదీ జలాల అనుసంధానం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసం 2002వ సంవత్సరంలో దాదాపు $123 బిలియన్ ఖర్చు అవుతుందని ఒక అంచనాను కూడా వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి చర్యలు అనేవి ముందుకు సాగలేదు. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మొట్టమొదటిసారిగా డాక్టర్ కేఎల్ రావు 1972లో నదుల అనుసంధాన ఆవశ్యకతను ప్రస్తావించడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్, నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలపై సర్వేలు నిర్వహించడానికి 1992లో జాతీయ జల అభివృద్ధి ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. విజయనగరం జిల్లాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కింద మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. AMRDA అనగా ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. సో ఇది ఈరోజు మనకు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు AKS IAS యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలు మరియు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మీకు డైలీ అప్డేట్ అవుతుంటాయి కాబట్టి సో ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.